ఇప్పుడు మీరు ఒక ఫుడ్ బిజినెస్ ఏదైనా పెట్టారనుకోండి రోడ్ సైడ్ది, దానికి మీకు వెంటనే మీది సక్సెస్ అవ్వగానే పక్కన ఇంకోటి పెట్టడం చాలా ఈజీ వాళ్ళకి. అట్లాగే ఒక బట్టల షాప్ పెట్టారు, అది సక్సెస్ అయిందనుకోండి, పక్కన ఇంకోటి పెట్టడం వాళ్ళకి చాలా ఈజీ కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి బిజినెస్ ఏంటంటే, ఇలాంటి బిజినెస్ని పెట్టి మనం సక్సెస్ కొడతాం గ్యారంటీ. చాలామంది తెలియని బిజినెస్ ఇది, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సక్సెస్ అయిన తర్వాత మనలాగా మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేయడానికి భయపడతారు, ఆలోచిస్తారు, అమ్మో మనం చేయగలుగుతాం, ఇదేదో కొత్త బిజినెస్లో ఉంది అని. సో అలాంటి బిజినెస్ అనమాట ఇది. మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు పాప్సికల్స్కి అయితే పొడుగ్గా ఉండి చీకేటువంటి ఐస్ క్రీమ్స్కి అయితే పొలలు కావాలి, అట్లాగే కప్ ఐస్ క్రీమ్స్ అయితే స్పూన్స్ కావాలి కదా, స్టిక్స్. సో దీన్ని తయారు చేసేటువంటి బిజినెస్ అనమాట. ఆల్రెడీ ఐస్ క్రీమ్ పాప్సికల్స్ తయారు చేసే బిజినెస్ కానీ, ఐస్ క్రీమ్ మెషిన్స్ కానీ ఉంటాయి, కానీ ఈ స్టిక్స్ తయారు చేసేటువంటి మిషన్స్ చాలా చాలా రేర్గా ఉన్నాయి, డిమాండ్ ఏమో విపరీతంగా ఉంది వీటికి. సో ఈ తయారు చేసేటువంటి మెషిన్ అనమాట ఇది. ఒకటి కాదు, అంటే ఒక మెషిన్ చూపిస్తున్నాం, కానీ మనం ఈ ఫొటోస్లో ఈ వుడెన్ స్పూన్ తయారు చేయాలంటే మనకి 4-5 మెషిన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మనం పెడుతున్నాం చూడండి, డబుల్ సెగ్మెంట్ రోటరీ కటింగ్ మెషిను, ట్రై కార్వ్డ్ కటింగ్ మెషిను, అలాగే ఈ డ్రైయింగ్ అండ్ పాలిషింగ్ మెషిను, ఐస్ క్రీమ్ స్టిక్స్ సెలెక్టింగ్ మెషిను, ఇలా 7-8 పెట్టాను చూడండి. ఇలా 7-8 మెషిన్లు మనకి అవసరం అవుతాయి అనమాట. ఫస్ట్ ఆ వుడ్ నుంచి పైన ఉండేటువంటి ఆ బెరడు మొత్తం తీసేసి, మళ్ళీ దానిపైన చాలా కరెక్ట్గా దాని ఒక పలకగా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత 90 mm 94 mm ఆ సైజులో తయారు చేస్తారు, కట్ చేస్తారు. మళ్ళీ దాంట్లోంచి స్టిక్స్ టైప్లో కట్ చేసి, మళ్ళీ దాంట్లోంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఈ ఫోటోలో, ఈ స్పూన్ టైప్లో వస్తాయి అనమాట. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట, అందరూ అంత ఈజీగా స్టార్ట్ చేయలేరు. సో మీరు ఇప్పుడు మీ ప్రాంతంలో ఐస్ క్రీమ్ తయారు చేసే వాళ్ళు ఫుల్గా ఉంటారు, ఎక్కడెక్కడో ఐస్ క్రీములు తయారు చేస్తూ ఉంటారు, పుల్లాసులు తయారు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి స్టిక్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తయారు చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసేది ఈ జిల్లాలో కూడా కాదు, స్టేట్కి ఒకళ్ళిద్దరు ఉంటారు అనమాట అట్లా. సో అందరూ కూడా ఐస్ క్రీమ్ తయారు చేసే వాళ్ళందరూ కూడా స్పూన్స్కి సంబంధించి, స్టిక్స్కి సంబంధించి సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటారు తప్ప మన జిల్లాల్లో ఉండదన్నమాట ఈ తయారీ. కాబట్టి మీరు వెతకండి, ఉన్నా కూడా జిల్లాకు ఒకటి ఉంటుందేమో తప్ప 90% ఉండదు. అది కూడా ఒకవేళ ఉంటే ఏదన్నా ఒక జిల్లాలో ఒకటి ఉంటుంది తప్ప అసలు ఎక్కడ ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, చెన్నై ఇట్లా అన్ని చోట్ల కూడా మనం చక్కగా సప్లై చేసుకోవచ్చు ఈ మెషినరీకి సంబంధించి. ఈ మెషినరీకి సంబంధించి తయారు చేసి కొని పెట్టడానికి ఖర్చు అయితే గట్టిగానే అవుతుంది, కానీ లాభం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పైసల్లో ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క వుడెన్ స్పూన్ మీద 40 పైసలు 50 పైసలు అని చెప్పి అమ్ముతూ ఉంటారు, ఒక్కో దాని మీద 5-10 పైసలు ఉంటుంది మార్జిన్. కానీ లక్షల కోట్ల స్టిక్స్ తయారవుతాయి. చూసారు ఈ ఫోటోలో, వీడియోలో చూస్తే ఎన్ని స్టిక్స్ వచ్చి పడుతున్నాయి చూడండి. ఒక సెకండ్లో కొన్ని 100,000 పీసులు వస్తున్నాయి ఒక సెకండ్లో. అట్లా మీకు నెలల్లో కొన్ని కోట్ల పిక్స్ చేసేయచ్చు స్టిక్స్. సో దాన్ని బేస్ చేసుకుని మనం పైసల్లో లాభం వేసుకున్నా మనకు లాభం కూడా చాలా భారీగా వస్తుంది. ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద బండిల్స్ అవి తీసుకుంటారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ వుడెన్ స్పూన్ తయారు చేసేటువంటి మెషినరీ సప్లై చేసేవాళ్ళు ఇండియా మార్ట్ వెబ్సైట్ చూడండి, అందులో ఉంది. వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ మీకు చాలా క్లియర్ కట్గా ఇస్తారు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, పేరు కొట్టి వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇది ఎట్లా తయారు చేయాలో.